video made for answering part C. Question paper 2021. We are going to answer question number 17 and 18 also in one video. So please listen to the video carefully. Question number 17. The brief facts state like this. X transferred his house to S by way of sale deed. సహజంగా అమ్ముకునేటప్పటిగా సేల్ చేసేది మామూలుగా అయితే గిఫ్ట్ డీడ్ అంటాం లేకపోతే సెటిల్మెంట్ డీడ్ అంటాం. బట్ హియర్ ఎక్స్ ట్రాన్స్ఫర్డ్ హిజ్ హౌస్ టు ఎస్ అండ్ హీ ఆల్సో ట్రాన్స్ఫర్డ్ ది రైట్ ఆఫ్ వే టు ది ఎస్. సహజంగా ఇల్లు అమ్ముకుంటాం, ఇంటికి రైట్స్ ఉంటాయి. హీ హాస్ ట్రాన్స్ఫర్డ్ ద రైట్ ఆఫ్ వే టు ఎస్ ఆల్సో. ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది ట్రాన్స్ఫర్. ఇక్కడ ప్రశ్న ఏమిటి? ఎక్స్ అనేవాడు ఎస్ అనేవాడికి ఇల్లు అయితే అమ్మాడు. ఇంటితో పాటు ఏమమ్మాడు? రైట్ ఆఫ్ వే, ఇంటికి వచ్చే దారి కూడా అమ్మేశాడు. ఎస్, ఈజ్మెంట్ రైట్ కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ట్రాన్స్ఫర్. సో దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఇష్యూ ఇన్ దిస్ కేస్? ద ఇష్యూస్ వెదర్ ది రైట్ ఆఫ్ వే కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది అదర్ పర్సన్ ఆర్ నాట్. వాట్స్ యువర్ రిప్లై? కెన్ యూ ట్రాన్స్ఫర్ ద రైట్ ఆఫ్ వే? అబ్సల్యూట్లీ నో. ఇట్ ఈస్ ఓన్లీ ఈజ్మెంటరీ. అందరికీ కలిపి వెళ్ళే దారిది. నీ యొక్క తాతగాడు ఆస్తే కాదు. యూ హ్యావ్ నో రైట్ టు ట్రాన్స్ఫర్ ది సేమ్. కానీ దీన్ని మీరు ఇంటర్ప్రిట్ చేసి చెప్పాలి, అంతేగాని స్ట్రైట్ అయ్యి ఆన్సర్ రాస్తే నీకు ఒక మార్క్ కూడా రాదు. రైట్. సో నౌ యూ విల్ డిస్కస్ ది మ్యాటర్. దిస్ సబ్జెక్ట్ రిలేట్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. టీపీ యాక్ట్ కింద వస్తుంది. సో నిన్నటి దాకా మిమ్మల్ని ఇది కేవలం జ్యూరిస్ప్రుడెన్స్, కాన్స్టిట్యూషన్ ఇవే చదవమన్నా. మళ్ళా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కూడా చదువుకోవాలి. యాజ్ పర్ సెక్షన్ 5 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ప్లీజ్ రిమెంబర్ వాట్ ఈస్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ మీన్స్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ బై విచ్ ఏ లివింగ్ పర్సన్ కన్వేస్ ద ప్రాపర్టీ. వాట్ ఈస్ కన్వేయింగ్? నాకు నీ మీద ఉన్నటువంటి ప్రేమాతిశయముల చేత మారుస్తున్నానని చెప్తారు చూడండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కన్వేయన్సింగ్. మీకు ఉంటుంది కదా డిపిసి, అయిపోయిందా సెమిస్టర్? కాలేదా మీకు ఇంకా? డిపిసి డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ అండ్ కన్వేయన్సింగ్ అయితే నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ సెమిస్టర్లో ఎప్పుడో ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కన్వేయన్సింగ్. కన్వేయన్సింగ్ మీన్స్ ట్రాన్స్ఫరింగ్ యువర్ రైట్స్ టు సమ్ అదర్ పర్సన్. రైట్. సెక్షన్ 5 says yes, the property can be conveyed. The property can be conveyed in the present or in future also to one or more living persons. అందుకని మీకు రాస్తారు, ఇందు ఉన్నటువంటి జల, తరు, పాషాణ, నిధి నిక్షేపములతో ఈ రోజు నుంచి నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎట్ ప్రజెంట్ దీన్ని నీవు కానీ అలాగే ఫ్యూచర్లో నీ యొక్క రిలేటివ్ ఎవరైనా సరే దీన్ని ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ అనుభవించవచ్చును. దట్స్ ఆల్ వాట్ సెక్షన్ 5 ఈస్ టెలింగ్. రైట్. సో యాజ్ పర్ సెక్షన్ 5 యూ హ్యావ్ గాట్ ఎ రైట్ టు ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ టు అనదర్ పర్సన్, కన్వే ద ప్రాపర్టీ టు అనదర్ పర్సన్ ఫర్ ది ప్రజెంట్ ఆర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నార్మల్లీ ద ప్రాపర్టీ, వాట్ ఇస్ ద ప్రాపర్టీ? దే షుడ్ బి టాంజిబుల్ మెటీరియల్. టాంజిబుల్ అంటే ఏంటి? కనిపించేవి. టాంజిబుల్ లైక్ హౌస్, లైక్ ప్రాపర్టీ లైక్ ఏమంటారు, హౌస్, స్థలాలు, పొలాలు, ఇవన్నమాట. బట్ ప్లీజ్ రిమెంబర్ సెక్షన్ 5 క్లాజ్ సి, ఇది ఇంపార్టెంట్. సెక్షన్ 5 క్లాజ్ సి మెన్షన్స్ దట్ ఈజ్మెంట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. లక్ష్మణ్ గారు మీ పాయింట్కి వచ్చింది. ఈజ్మెంట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. సెక్షన్ 5లోనే సబ్ సెక్షన్లో క్లియర్గా క్లాస్ సిలో చెప్పాడు. నౌ యువర్ ఆన్సర్ హ్యాస్ కమ్, ఇస్ ఇట్ నాట్? An easement is a right to use or restrict the use of land of another in some way. Right to use or restrict to the use. మనకు పొలాల్లో బండ్ల బాట అని ఉంటుంది. బండ్ల బాటకి వెళ్ళే దారి, కొన్ని సందర్భాల్లో ఈ దారి కూడా వెళ్ళకూడదని కూడా. దిస్ ఆల్సో ఈజ్మెంట్. దెన్ సెక్షన్ 11 says the person should be competent to transfer. It is academic interest. అంటే మీకు ఇంకొక మార్కు ఎక్కువ రాడని చెప్పే కానీ దీనికి సంబంధం లేదు. అంటే నెంబర్ 1, కాంపిటెంట్ పర్సన్ ఓన్లీ కెన్ ట్రాన్స్ఫర్. నీ ఆస్తిని నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? చేయడం లేదు కదా. అందుకని సెక్షన్ 11 says the person should be competent to transfer. Right. Now, as far as this problem is concerned, X has
got a right over the house. He has got, yes, definitely he can transfer it to his grandson or he can sell it, whatever he can do. But please remember, he cannot transfer the right of way. This is more important. Correct me answer వచ్చింది అనుకున్నాను. Now we'll go to the case laws. Case law. Bhavanam Adamma and another. Bhavanam Adamma and another versus State of Andhra Pradesh 2021. సో ఈ కేసులో మెయిన్ పాయింట్ ఏంటంటే, మా తాతగారు ఈ ఇల్లు మరియు దారి నాకు ఓరల్గా ఇచ్చారంటుంది ఈవిడ. సో కానీ కొన్ని టైంలో ఓరల్ ట్రాన్సాక్షన్స్ విల్ ఆల్సో బి అప్రిషియేటెడ్. పాతకాలంలో ఇట్లా రాసుకోవటాలు కాగితాలు లేవు కదా, కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలని చెప్పి కోర్టు తీసుకుంది. ద ఓరల్ గిఫ్ట్ ఈజ్ ఏ నాన్ టెస్టమెంటరీ ఇన్స్ట్రుమెంట్. నో డౌట్ ఇట్స్ నాట్ టెస్టమెంటరీ, బట్ స్టిల్ petitioner says that it was gifted to her as pasupu kunkuma by her parents, but it's not registered, right? This pasupu kunkuma requires no registration. Now at least court salaha padesindi, get it registered. Ippudanna right of way gurinchi gaani property gurinchi registration చేయించుకోండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్, లేకపోతే ఇబ్బంది పడతామా అని చెప్పి ఆదమ్మ గారికి సలహా ఇచ్చింది, రైట్? కాబట్టి ఏపీ హైకోర్టు సెడ్, even though the house is not registered property, you can sell it, but you don't have a right to sell the right of way because it is easementary property. Then another case law, TV Ravi versus BR Mohan 2016. TV Ravi versus BR Mohan 2016. Right, here TV Ravi is the appellant in this case. He filed a suit for declaration and permanent injunction. So, ఇది నాది అని డిక్లేర్ చేస్తూ వేరే వాళ్ళు రాకుండా పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ సెమిస్టర్లో మీకు ఇవే ఎక్కువ వస్తాయి, సూట్ ఫర్ డిక్లరేషన్ ఇవన్నీ సిపిసిలు ఎక్కువ వస్తాయి, రైట్? ఈజ్మెంటరీ రైట్ ఓవర్ ద ట్రాక్. సో బికాస్ హీ వాంట్స్ టు డిక్లేర్ ది ఈజ్మెంటరీ రైట్ ఓవర్ ద ట్రాక్ అండ్ రిస్ట్రైన్ ద రెస్పాండెంట్స్ ఫ్రమ్ ది ఇంటర్ఫియరింగ్ విత్ హిజ్ పార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. వీడు వెళ్ళే దారిలో మిగతా వాళ్ళు రాకూడదు అని చెప్పి ఇంజెక్షన్ ఉన్నారు, రైట్? ఇక్కడ ది వెండార్స్ గేవ్ హిమ్ ఈజ్మెంటరీ రైట్స్. ది వెండార్స్ డిజానెస్ట్లీ ఎగ్జిక్యూట్ ద సేల్ డీడ్. ఆల్రెడీ ఈ ప్రాబ్లంలో మనం చెప్పినట్టు ఈ ప్రాబ్లం ఏం చెప్పాడు? ఎక్స్ ట్రాన్స్ఫర్డ్ హిజ్ ప్రాపర్టీ టు ఎస్, ఎట్ ది సేమ్ టైమ్ హీ ట్రాన్స్ఫర్డ్ రైట్ ఆఫ్ వే టు ఎస్ ఆల్సో. సేమ్ థింగ్ ఇక్కడ వెండార్ కూడా తెలియ ఏం చేశాడు? ఇల్లు, పొలము మరియు దానికి ఉన్న దారి కూడా రిజిస్టర్ చేశాడు. చేసినప్పుడు ఇతను టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ రికార్డ్ ఇతను కోర్టులో వేసి, ఆల్రెడీ దిస్ రైట్ ఆఫ్ వే వాజ్ ఆల్సో ట్రాన్స్ఫర్ టు మీ, సో ప్లీజ్ గివ్ మీ ఎ డిక్లరేషన్. వాడు అన్నాడు కాబట్టి ఇది నాది అని డిక్లేర్ చేయండి, మిగతా వాళ్ళు రాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వండి అన్నాడు. కోర్టు డిడ్ నాట్ అగ్రీ. రైట్ ఆఫ్ వే కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. నో డౌట్ నీకు వెండారాడో మోసం చేశాడయ్యా, లేకపోతే వెండారాడో తెలియక నీకు రిజిస్టర్ చేశాడు. ఇది పొలము ప్లస్ దారి కూడా. ఆ దారి ఎవరిది? వాడిది కాదు, నీది కాదు, అందరిది. ఈజ్మెంటరీ రైట్, యూ కెనాట్ ట్రాన్స్ఫర్ ఇట్. ఆర్ యూ క్లియర్? వెరీ గుడ్ కేసులో, ఈ కేసులో, రైట్? దెన్ కంక్లూషన్. సో దేర్ ఫోర్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సైటెడ్ కేస్ లాస్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ఎందుకంటే ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ డిస్కస్డ్ కేస్ లాస్ or above mentioned case laws or basing on the discussions mentioned above and the case laws cited by me, it is concluded that Transfer of Property Act discusses different types of property which can be transferable, and section 5 has got an exception. 5 clause C code రాసుకోండి. It has got an exception. 6 okay, 5 కాదా? Section 5 means an act. Oh, TP Act 6 prakaram. Okay, right, correct. Section 6 says certain property cannot be transferred. I am correct, you are correct. So section 6 clause C has got exception which says that right of way cannot be transferred. Section 6 is to be interpreted in terms of strict construction. Now you have to write what is strict construction. Rahman, strict. Number 1 ఇంకో అబ్దుల్ రెహమాన్ ఉన్నాడా నీకన్నా ముందు? నీ నెంబర్ ఎంత? కాదయా, నువ్వే నెంబర్ 1. మరేమి పరీక్ష సరిగ్గా రాయలేదు.
నువ్వు మేధావి కదా, బాగా రాస్తావు కదా. నెంబర్ 1 నువ్వు అనుకోవట్లే నేను. నీకన్నా ఎవరు ఉన్నారే నెంబర్ 1? అబ్దుల్ రెహమాన్ నువ్వేనా? పరీక్ష రాయలేదా? ఇది ఏదో లాఫ్ట్ ఆర్ట్స్ ఏదో. ఓ మర్చిపోయాను, నువ్వు కాదుగా లాఫ్ట్ ఆర్ట్స్. అయితే అక్కడెవరు? అబ్దుల్ రెహమాన్ అక్కడ ఉన్నాడు. రండి. అదే అనుకోండి. అదే నువ్వేంటి అసలు ఏమి రాయాలి అతను అబ్దుల్ రెహమాన్ అనేవాడు. నాకు అనుమానించు నువ్వా కాదా, నువ్వు కాదులే అతనే ఉంటాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ హ్యావ్ టు కంక్లూడ్. సో సెక్షన్ 6 has got exceptions which say that the right of way cannot be transferred. Section 6 is it to be interpreted in terms of strict construction, not liberal construction. When the act says the rule is very clear, when it is strictly prohibited, that is mandatory. మ్యాండేటరీ మీరు డైరెక్టరీ కింద తీసుకోవడం. సో దీంట్లో మీరు గుర్తుకోవాల్సింది ఏంటంటే యూ కెన్ సెల్ ది ప్రాపర్టీ, యూ కెన్ సెల్ ది హౌస్, బట్ యూ కెనాట్ సెల్, చెప్పండి, యూ కెనాట్ సెల్ రైట్ ఆఫ్ వే ఆర్ ఈజ్మెంటరీ వే. మీరు ప్రాపర్టీ అమ్ముకోవచ్చు కానీ దానికి ఉన్న టోకెన్ అమ్మటానికి లేదు, దారి అమ్మటానికి లేదు. ఎందుకని? దారి నీది కాదుగా, దారి అందరిది. కాబట్టి యూ కెనాట్ సెల్ ది రైట్ ఆఫ్ వే. So with this, we'll stop. We'll go to the next point. Question number 18. Question number 18. ఒకళ్ళు చదవండి. చదువుతావా? పేపర్ ఉందా లేదా? చదువుతావా? టీవీలో కనపడుతురా? రైట్. చదువు వచ్చి ఇక్కడికి వచ్చి చదువు. అందుకని చదువు తొందరగా వచ్చి చదవమంటున్నాను. కెమెరా నీ వంక తిప్పడం, తొందరగా రావాలి. చదువు. ఏ పోలీస్ ఆఫీసర్ A police officer in a party after consuming liquor pat on the back of a lady, IAS officer B, and kissed on her cheeks without her consent. Has A committed any offence? Explain the interpretation of law. Crimes using the doctrine of mens rea with cases. మెన్స్ ఏరియా. అర్థమైందా? క్వశ్చన్ చెప్పమ్మా. అందుకనే చదవమనేది. సో ఏ పోలీస్ ఆఫీసర్, కూర్చో. ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఏ డ్రంకెన్ స్టేజ్ హీ ప్యాటెడ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఏ లేడీ ఐఏఎస్ ఆఫీసర్. ఇట్లా మార్చుకోవాలి. హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ లేడీ ఐఏఎస్ ఆఫీసర్. రైట్. హర్ నేమ్ ఈస్ బి. ఏ అనేవాడు తప్పదు, లేకపోతే ఇక్కడ సౌండ్ వస్తుంది. అందుకని బి అనే అమ్మాయి మీద సరే ఏదో హీ ప్యాటెడ్ ఆన్ హర్ బ్యాక్ అండ్ హీ కిస్డ్ బి ఆన్ హర్ చీక్స్ వితౌట్ కన్సెంట్. హ్యాస్ ఏ కమిటెడ్ ఎనీ అఫెన్స్? సర్టన్లీ దెర్ ఇస్ నో డౌట్. ఎక్స్ప్లెయిన్ ది డాక్ట్రిన్ ఆఫ్ మెన్స్ ఏరియా. నిన్న దీని మీద మనం చెప్పడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఇష్యూ? ఇక్కడ ప్రాబ్లం అర్థమైంటుంది మీకు. మనోడు కొంచెం తీర్థం సేవించున్నాడు, మందు పార్టీ జరుగుతుంది, కొంచెం సేవించున్నాడు. ఉన్నప్పుడు అమ్మాయి కనపడింది, చిన్నపిల్ల. ఆమె ఐఏఎస్ ఆఫీసర్ రూపన్ దేవోల్ బజాజా. ఆమె బజాజ్ అమ్మాయి పేరు రూపన్ డియోల్ బజాజ్. సో ఆ అమ్మాయిని ఊరిని అనవసరంగా ముందు యాక్చువల్గా ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్, పిర్ర మీద కొట్టాడు. తెలుగు డైరెక్ట్ చెప్పాలంటే అండ్ మంచి లాంగ్వేజ్ చెప్పడం నాకు కుదరదు. దెన్ ఈ ఆల్సో ట్రై టు కిస్ హర్. యాక్చువల్ కిస్ అనేది జరగల, ఆయన అంతవరకు కొడతాని ఏదో మాట్లాడాడు, అంతే జరిగింది. బట్ ఎనీవే హియర్ వెదర్ హీ కమిటెడ్ ఎనీ అఫెన్స్ ఆర్ నాట్, సర్టన్లీ వీ హ్యావ్ టు సే దట్. ఎందుకంటే వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఎ ఉమన్ యూ కెనాట్ టచ్ ఎ లేడీ, బేస్ లైన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అవుట్రేజింగ్ హర్ మోడెస్టీ because it is against to the right to privacy, modesty of the concerned woman. Right. So here the important point, జనరల్గా మేము ఎక్కువ పోక్సో యాక్ట్లో కూడా డిఫెన్స్ ఇదే తీసుకుంటారు. పోక్సో యాక్ట్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఒక ఆడపిల్ల అరుగు మీద ఎక్కడో ఆడుకుంటూ ఉంటే ముసలోడు ఒకడు వచ్చి నీకు బిస్కెట్ ఇస్తా, నీకు చాక్లెట్ ఇస్తా అని చెప్పి ఆ అమ్మాయిని రూమ్లో తీసుకెళ్ళి సరే పోక్సో యాక్ట్ కింద చేస్తే అప్పుడు డిఫెన్స్ ఏం చెబుతారంటే, నో యువర్ ఆనర్, దిస్ మ్యాన్ హ్యాస్ గాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ట్రీటింగ్ హర్ లైక్ హిస్ గ్రాండ్ చైల్డ్. మనవరాలనే ఉద్దేశంతో వాడు ఎత్తుకున్నాడు. అర్థమైందా? ఇదే. సో దీని అర్థం ఏంటి? హీ హ్యాస్ నో మెన్స్ ఏరియా, ఇంటెన్షన్ ఈజ్ నాట్ దేర్. ఇది చెప్పడానికి. అందుకని ఇక్కడ క్వశ్చన్ మీకు టిపికల్గా ఇంటెన్షన్ మీద ఇచ్చాడు. మెన్స్ ఏరియా. వాట్ యు అండర్స్టాండ్ మెన్స్ ఏరియా? గిల్టీ ఇంటెన్షన్. గిల్టీ ఇంటెన్షన్ అంటే ఏంటి? బ్యాడ్ ఇంటెన్షన్. ఇన్ ఇండియన్ లా వేర్ ఈజ్ ఇట్ స్టేటెడ్? మెన్స్ ఏరియా ఎక్కడ ఉంది ఇండియన్ లాలో? లేదా? ఉంది. లేదంటే కాదు, డైరెక్ట్గా మెన్స్ ఏరియా అనే మాట్లేదు, కానీ ఇంకో రకంగా ఉన్నది. ఏ రకంగా? సెక్షన్ 24 ఏం చెప్పుద్దాయా?
ఐపీసీ. డిజానెస్ట్లీ అంటే ఏంటి? డిజానెస్ట్లీ సరే. 25 ఫ్రాడ్యులెంట్లీ, వాలంటర్లీ, ఇంటెన్షనల్లీ, రైట్. సో యాక్టర్స్ రాయిస్ మెన్సరీ అంటే ఏంటి? నెంబర్ 1 దేర్ షుడ్ బి ఇంటెన్షన్. సో ఇంటెన్షన్ విల్ బి దేర్, ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ఇంటెన్షన్. If it is guilty intention or bad intention, if you got bad mind, automatically bad ideas will come. So this mens rea, even though it is not directly defined in Indian law, it is in so many ways mentioned, like voluntarily, intentionally, willfully, dishonestly, all these things they show. Ikkada willfully voluntarily unda leda, right? Normal ga we'll go to the problem. So mens rea is an American law, in Anglo-American law is criminal intent or evil mind. So normal ga in general criminal offense involves not only an act, not only an omission and also its consequences, but the accompanying mental state. ఒక పని చేసినప్పుడు దాని యొక్క మెంటల్ కండిషన్, మెంటల్ స్టేట్ కూడా ఆలోచించే శిక్ష వేస్తారు. దట్ ఈస్ ఉద్దేశపూర్వకముగా. మర్డర్ కేసు 302లో నోయింగ్లీ, ఇంటెన్షనల్లీ దాంట్లో వస్తాయి కదా. ఇంటెన్షన్గా గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్తో వేరే వాడిని కొట్టాడు, వాడు చచ్చాడు, ఏమవుద్దా ఇమ్రాన్? ఏమవుద్ది? ఇట్ బికమ్స్ కల్పబుల్ హోమిసైడ్ బికాస్ దెర్ ఇస్ నో ఇంటెన్షన్, రైట్. సో కాబట్టి హియర్ ఇక్కడ మెన్సిరియా ఉందా లేదా, మెయిన్ థ్రస్ట్ దాని మీద ఇచ్చాడు. మెన్సిరియా అన్నాడు కాబట్టి టు ప్రూవ్ మెన్సిరియా ప్రాసిక్యూషన్ మస్ట్ ప్రూవ్ దట్ దేర్ వాజ్ ఏ ఫిజికల్ యాక్షన్. ఫస్ట్ పాయింట్, మెన్సిరియా ఉండాలంటే దేర్ షుడ్ బి సమ్ ఫిజికల్ యాక్షన్ అండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ టు కమిట్ ఎ క్రైమ్. State of mind, of course, he can take some advantage. I was in an inebriated condition. తాగున్నాను 86, 87 ఏం చెప్తాయి? తాగుండి నేరం చేస్తే కెన్ యూ టేక్ యాజ్ ఎ జనరల్ ఎక్సెప్షన్? ఛాన్స్ ఉంది, తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ వై ప్లీజ్ రిమెంబర్ mens rea is necessary to bring home the guilt of the accused or to connect the accuser to the crime at the time of trial. So there should be some physical action is more important, and the intention or the state of mind is also important. Intention or state of mind normal ga very difficult to understand. ఎందుకంటే ఇంటెన్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ మైండ్, ఫర్ ఎగ్జాంపుల్ బద్రి అని ఆయన నేను చెప్తుంటే క్లాస్ చూస్తూ ఉన్నాడు, మైండ్ ఎక్కడ ఉందో మనకు తెలియదుగా. ఈజ్ ఇంటెన్షన్, వీ డోంట్ నో ఇంటెన్షన్. అసలు ఎలా ఉండే అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతావు అని చెప్పి లోపల ఉందో ఇంటెన్షన్ మనకేం తెలుసు. సో ఇంటెన్షన్ ఇస్ నాట్ విజిబుల్, ఇట్స్ నాట్ క్లియర్. సో కాబట్టి మెన్సరీ అనేది డిసైడ్ చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ ఫిజికల్ యాక్షన్. ఫిజికల్ యాక్షన్ ఇక్కడ ఏముంది? ఈ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్. సో దీంట్లో మెన్సరీయాకి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి మీరు. నెంబర్ 1 యాక్టింగ్ పర్పస్ఫుల్లీ, యాక్టింగ్ పర్పస్ఫుల్లీ. సెకండ్ యాక్టింగ్ నోయింగ్లీ. థర్డ్ వన్ రెక్లెస్లీ. ఫోర్త్ వన్ యాక్టింగ్ నెగ్లిజెంట్లీ. దీంట్లో ఏం చేసినా even though you say that there is no mens rea, you can't be excused because the physical action is there. No doubt you can treat her, you can think that she is your grandchild, but is it a way to behave with your grandchild? Patting, no. ఒక మనిషికి అందుకనే మీకు పిల్లల్ని ఈ పోక్సో యాక్ట్ అప్పుడు నేను క్లాసులు చెప్తా ఉంటాను, అప్పుడప్పుడు వాళ్ళకి మీటింగ్కి వెళ్ళినప్పుడు. సో ఈవెన్ ద టీచర్స్ ఆల్సో షుడ్ టెల్ దెమ్ డిఫరెన్షియేటింగ్ ద గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, అది పిల్లలకి ఎక్కువ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే మళ్ళీ డైవర్ట్ అవుతాం. సో యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద గుడ్ టచ్ అండ్ వాట్ ఈస్ ద బ్యాడ్ టచ్. హియర్ నో డౌట్ ఏ పార్టీ ఈస్ గోయింగ్ ఆన్, పీపుల్ విల్ బీ షార్ట్స్ తీసుకుని కొంచెం యాక్టివ్గా ఉంటారు, కొంచెం డ్రౌజీ సిచ్యువేషన్ ఉంటారు. నార్మల్గా అలౌ చేస్తే ఏం పది ఈ క్వైట్ కామన్గా జరుగుతూ ఉంటాయి. బట్ ఇది జరిగింది ఎప్పుడు? 1990s, 1990లో వెన్ మిస్టర్ కేపీఎస్ గిల్, వెరీ పవర్ఫుల్ పోలీస్, అతని పేరు చెప్తే గజగజ. అలాంటి పోలీస్ ఆఫీసర్ మందు ప్రభావంలో చండాలం అయిపోయి 354 కేసు పెట్టుకుని జైలుకి వెళ్ళి 6 నెలలు జైలు శిక్ష వేశారు. ఇది క్లాసిక్ కేసు, ఆయన కేసు ఇది. కేపీఎస్ గిల్ వర్సెస్ రూపన్ డియోల్ బజాజ్ అనుకుంటా ఆవిడ పేరు. ఐఎంఐ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఎంఐ సబ్ కలెక్టర్గా ఉంది. పార్టీలో బాగా ఒళ్ళు పెంచామని తప్పన అదే మామూలుగా ప్యాట్ చేశారు.
అది కిస్ చేయాల ఆ కేసులో. ఆ అమ్మాయి సీరియస్గా తీసుకున్నప్పుడు నేను అమ్మాయి నువ్వు నా కూతురు లాంటిది అన్నా పోయేది, అంత పొగరేంటి నీకు, ఆఫ్టర్ యువర్ యంగ్ బట్ ఐఏఎస్లో రాగానే నీకు ఏదో మందు ప్రభావం ఏదో మాట్లాడాడు, అది ఇష్యూ అయింది. వాళ్ళ ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరే, ఇద్దరు కలిసి కేసు చేశారు. కేసు చేస్తే హైకోర్టులో యాక్చువల్ గవర్నమెంట్ చాలా సీరియస్ అయింది. ఎందుకంటే కేపీఎస్ గిల్ అంటే వెరీ పవర్ఫుల్ మ్యాన్, జస్ట్ లైక్ రైబేరో, మనకు మహారాష్ట్ర కమిషన్ ఉన్నాడు రైబేరో, తర్వాత జూలియో ఫ్రాన్సిస్ రైబేరో అని, వీళ్ళంతా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లిస్టులో ఉంటారు. ఈయన కేపీఎస్ గిల్ అంతకన్నా కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఆ కాలంలో ఈ సిక్కులు ఇందిరాగాంధీ టైం అండి, ఖలిస్తాన్ వాళ్ళదైనా ఖలిస్తాన్ మాకు కావాలని చెప్పి ఢిల్లీకి వచ్చి, పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చి మళ్ళీ ఏదో ఇట్లా మూమెంట్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ తోక్క తెరిచింది ఇతనే, ఖలిస్తాన్. ఇక్కడేమో ఢిల్లీలో కిరణ్ బేడి, అక్కడేమో ఆయన. ఇంత పవర్ఫుల్ మ్యాన్, కానీ వీక్నెస్, మందు దెబ్బ కొట్టింది. సో ఇక్కడ కాబట్టి తీసే కేసులో చెప్తాను, రాసుకోండి. మిస్సెస్ రూపన్ డియోల్ బజాజ్, రూపన్ డియోల్, సన్నీ డియోల్ లాగా రూపన్ డియోల్ బజాజ్ అండ్ అనదర్ వర్సెస్ కన్వర్ పాల్ సింగ్ గిల్, కేపీఎస్ గిల్. నేను ఆ నోట్స్ ఉంటే ఆయన దగ్గర ఉంది, రిస్క్. ఎందుకంటే కేపీఎస్ గిల్ అని రాసుకో, ఆమె పేరు బజాజ్, రూపన్ డియోల్ బజాజ్ వర్సెస్ కన్వర్ పాల్ సింగ్ గిల్, 1995. DGP Mr. Gill in a party patted on the back of so-called that Bajaj on 29/6/1988. 90 కదా, 88లో జరిగింది. 29/6/88న ఈ పార్టీలో జరిగేటప్పుడు దే టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. దెన్ దే రిపోర్టెడ్ ద మ్యాటర్ టు ద పోలీస్ హెసిటేట్ చేశారు. బట్ పోలీస్ అల్టిమేట్లీ దే హ్యాడ్ టు రిజిస్టర్ కేస్ అండర్ సెక్షన్స్ 341, 342, 352, 354 అండ్ 509 ఐపీసీ. ఐపీసీలో మీరే మేధావులు కాబట్టి సెక్షన్లకు మీరు చెప్పాలి. వాట్ ఈజ్ 341, 342? ఈ అమ్మాయి ముసలోడు ఏదో వచ్చాడులే ఎక్కువ కట్టిందని పక్కకి వెళ్ళిపోతుంటే ఆగు అని చెప్పాడు. రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ 341, 342. దెన్ 354 మీ అందరికీ తెలిసే ఉంటుంది, పర్టికులర్గా లేడీస్. 354 అంటే ఏంటమ్మా? అసాల్టా. 354 అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమన్. మోడెస్టీ అంటే ఏంటి? మోడెస్టీ చాలా ఇంపార్టెంట్ వర్డ్, తెలుగు నేను చెప్పలేను కానీ మోడెస్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్, రైట్? దెన్ 509 మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. 354లో చిన్న డిగ్రీ. ఇప్పుడు నువ్వు ఎల్ఎల్బి చదివావు అనుకో, తర్వాత ఎల్ఎల్ఎం చేస్తావు. ఎల్ఎల్ఎంలో ఐపీసీ ఏమైనా పెద్దగా పెరుగుద్దా? ఐపీసీ అదే ఉంటుందా, పెరుగుద్దా? మరి ఎల్ఎల్బిలు ఎల్ఎల్ఎం రెండు ఐపీసీలు ఎక్కడ చదువుతావు? ఎక్స్టెన్సివ్లీ సేమ్ థింగ్. ఇక్కడ ఏంటంటే 354 అంటే యాక్షన్, 509 అంటే సింపుల్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి బాగోదు కానీ కన్ను కొట్టుట. 509 అదే అన్నమాట, ఆడమ్మాయిని అల్లరి చేయడం, రైట్? సో ఇక్కడ అన్ని సెక్షన్లు పెట్టిన తర్వాత దీంట్లో చాలా గందరగోళాలు జరిగినాయి ఈ కేసులో. సో ఈయన ఇన్ఫ్లుయెన్షియల్ పోలీస్ ఆఫీసర్. సో గవర్నమెంట్ కూడా, సీఎం కూడా అమ్మాయి పొరపాటు అయిపోయిందమ్మా అంటే వాళ్ళ భర్త, ఆ అమ్మాయి భర్త కూడా ఐఏఎస్ ఆఫీసరే, వాళ్ళు ఒప్పుకోవాలి. వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ వాళ్ళకి హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేశారు. అబ్బాయి ఆయన చాలా పెద్ద ఆయన, మందు తాకిన మాట వాస్తవమే, కూతురు లాంటిదే లేదు, కూతురు వయసు కూతురు లాంటిది అనుకుని ఆయన జస్ట్ ఉన్న సరదాగా అన్నాడు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ లైటర్ వే, హిజ్ ఇంటెన్షన్ ఇస్ నాట్ అవుట్రైట్ ద మోడెస్టీ ఆఫ్ దిస్ ఉమన్ అని చెప్పి తీసుకుంటే హైకోర్టు ఒప్పుకుని కేసు క్వాష్ చేయబోయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి. వాట్ ఈజ్ మెన్సిరియా? ఫిజికల్ యాక్షన్ ఈజ్ దేర్, డెఫినెట్లీ యూ కెన్ అండర్స్టాండ్. వాడు తాగి ఉన్నప్పుడు మామూలుగా గిల్ అలాంటి పని చేసిన మనం ఒప్పుకోం. మందు కొట్టినప్పుడు గిల్ అంటే ఎవడైనా ఒకటే. కాబట్టి ఒక కేసు అగెన్స్ట్ ఇమ్మన్నారు. ఈ రాక్షసి ఖచ్చితంగా సాక్ష్యం చెప్పింది ఈ అమ్మాయి. వాడికి 6 నెలలు చివరికి జైలు శిక్ష చేశారు. డీజీపీ కేట తర్వాత గవర్నర్ ఆఫ్ స్టేట్ కూడా చేసాడు నాకు అనుమానం. ఆయన 6 నెలలు సిగ్గుతో తలదించుకున్నాడు. బట్ 6 నెలలు జైలు కన్నా ఏదో ఫైన్ కట్టాడు. సో స్ట్రైట్ కేసు ఇది. కాబట్టి హియర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఎ డ్రంకెన్ స్టేజ్ ప్యాటెడ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఎ లేడీ ఐఏఎస్ ఆఫీసర్. ఈ కిస్డ్ బి, ఈ ఒక్క మాట లేదు. దెన్ ఈ కమిటెడ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 354 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. సో దేర్ఫోర్ హి వాజ్ కన్విక్టెడ్ ఆల్సో. వెరీ గుడ్, కరెక్ట్గా అప్లికబుల్ కేసు లా దీనికి. దెర్ ఇస్ అనదర్ ఇన్సిడెంట్. ఆన్ 24th July 2010, a police constable of WPS misbehaved with Jyoti, a tribal woman of West Delhi.
Even he fired shots at her relatives who objected. PC Sandeep in the past misbehaved with women. యాక్చువల్గా ఈ అమ్మాయి ట్రైబల్ ఉమెన్, ఢిల్లీలో ఉంటుంది. సో ఆయన ఏదో ఈ డ్రగ్స్ కేసులు ఉంటాయి, దాంట్లో ముద్దాయి, అదే సారా, నాకు సరే గుర్తురాటదు, సారా కానీ డ్రగ్స్ కానీ ఏదో ముద్దాయాడు. వాడికి వెళ్తూ వాడి కోసం రేత్రిపూట చెక్ చేయడానికి వెళుతూ దాని మీద సార్ ఈ అమ్మాయిని ఏదో ఇక ట్రైబల్ ఉమెను, పైగా పోలీసు ఏది పడితే అది మాట్లాడుతుంటారు కదా, వెస్ట్ ఢిల్లీ. సో అతను హీ మిస్బిహేవ్డ్ విత్ హర్. వెళ్ళిన తర్వాత నిజంగా మిస్బిహేవ్డ్ అనేది ఎట్లాగంటే మీకు మళ్ళీ ఇంకో కేసులో ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి, ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన ఉన్నాడా లేదా, అయ్యా లేడు, ఇక్కడ పక్క పో అని చెప్పి ఛాతీ మీద చేయేసాడు అనుకో, పోయే ఏమవుద్ది 354. అవునా కదా, ఒక మనిషి ఆడ మనిషి లేకపోతే కొంగు లాగాడు, పక్క పోని ఆ కొంగు పైట చెంగు లాగాడు అనుకోండి 354. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్. దాని మీద మిస్బిహేవ్ చేస్తే అఫ్కోర్స్ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకున్నారు, ఏమై కేసు ఏదో వద్దని మొత్తానికి. సో డోంట్ మిస్బిహేవ్ విత్ ఉమెన్. ఇది అందరికీ, మిగతా వాళ్ళకు కూడా లెసన్. దెన్ కంక్లూజన్. ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సైటెడ్ కేస్ లాస్, however higher rank the officer may be, he can be held under liable law when he misbehaved to women. That's why Article 14, what does it say? Everybody is equal before law. Let him be a DGP, let him be an IAS officer, he is equal before law. He has to be prosecuted. He was prosecuted, he was sentenced. ఇక అంతకన్నా ఏం కావాలి? వెరీ గుడ్ కేసు లా. సో ఈ సందర్భంగా సో రేత్రిపూట పోయి పోలీసులు చెక్ ఏంటి అయిపోయినాయా, 2019 అయిపోయింది, 2021 అయిపోయింది, నిన్న 2 చెప్పినట్టున్నాం కదా, అయిపోయింది. సో 2 నిమిషాలు ముగిచ్చేస్తాను. సో దీనికి ఏంటంటే రేత్రిపూట పోయి చెక్ దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిఎస్ఎస్ సోమయాజులు వీడియో కూడా చేశాను, ఎంతమంది చూశారో నాకు తెలియదు. సోమయాజులు గారు క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చాడు. నో డౌట్ రౌడీ షీట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు, రౌడీ షీట్స్ యొక్క మూమెంట్స్ వాచ్ చేస్తున్నారు. వాచ్ చేయడం ఎలాగా? అన్అబ్ట్రూజివ్లీ అంటే ఏంటి, అతనికి తెలియకుండా మాత్రమే వాచ్ చేయాలి, అంతేగాని విజిట్స్ టు హిజ్ హోమ్ పర్టికులర్లీ డ్యూరింగ్ ద ఆడ్ అవర్స్ టోటల్లీ ప్రొహిబిటెడ్. సో దానికి అల్టిమేట్గా ఏమన్నాడు, అసలు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం తప్పు అన్నాడు. ఒకటే మాట, PSO 601 అని ఆర్డర్ ఉంటుంది. యాజ్ పర్ దట్ ఆర్డర్ ద పోలీస్ కెన్ ఓపెన్ రౌడీ షీట్స్ టు పర్సన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ పీస్. అవి చాలా ఉంటాయి, 110, 109, 75 IPC రకరకాల కేసులన్నీ ఉంటాయి. సో ఇదేమైందంటే నార్మల్లీ పోలీస్ పీపుల్ విల్ రిజిస్టర్ ఆర్ విల్ ఓపెన్ షీట్స్ యాజ్ పర్ ది పోలీస్ మాన్యువల్, APPM ఆర్ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్. కానీ నాకు తెలిసి APPM అనేది లా ప్రకారమే తయారు చేస్తారు. ఎందుకంటే APPM రీఆర్గనైజ్ చేసాం 1994, 95 ప్రాంతంలో, 94, 95 ఎస్ చిరాలో ఉన్నా 91. ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్స్ ఫర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద APPM. నేను ఇన్స్పెక్టర్ క్యాడర్లో దానికి అటెండ్ అయినప్పుడు మా అందరికీ ముందు చెప్పింది ఇదే, మనకి అపరిమితమైన అధికారం ఉంటే అనుకోకండి. సహజంగా ఏమనుకుంటారు, సామాన్య మానవుడు కానీ మీకైనా అది అనుకుంటారు. ఈవెన్ నేను కూడా చెప్తుంటా, పోలీసుకి లేని అధికారం లేదు. ఒప్పుకుంటారా లేదా? నార్మల్గా ఒప్పుకోవాలి మనం. హ్యూమన్ రైట్స్ వైలేట్ అయితే మీరు లాయర్స్ ఎంటర్ అవుతారు, కానీ పోలీస్కి ఏదో రకంగా ఖచ్చితంగా అధికారం ఉంటుంది, అపరిమితం. సో మొట్టమొదట ఆ మాట తీసేయండి. సెకండ్, ఎవ్రీబడి హ్యాస్ టు అబైడ్ బై ద లా, రూల్ ఆఫ్ లా, ఆ ప్రకారం చేయాలి. కాబట్టి యాక్ట్ ప్రకారమే చేయాలి. సో అని చెప్పి ఆ యాక్ట్ ప్రకారమే APPM తయారు చేసాం. మన జడ్జి గారు ఏమన్నాడు, APPM ఆర్ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ దే డు నాట్ హ్యావ్ ఎనీ లీగల్ బేరింగ్, దీనికి చట్టం లేదు అని చెప్పి అన్నాడు. చట్టం చేస్తారేమో దాని పెద్ద ఇదేముంది కానీ. సో ఇట్లా మనం కొద్దిగా డైవర్ట్ అయ్యాము. ఎందుకంటే విజిట్స్ టు హౌసెస్ ఆఫ్ డెకాయిడ్స్ ఆర్ క్రిమినల్స్ విల్ బీ టోటల్లీ ప్రొహిబిటెడ్, రైట్? సో సందర్భం వస్తే ఇది కూడా నేర్చుకోండి. ఎనీవే, విత్ దిస్ వీఆర్ స్టాపింగ్ ది పార్ట్ C of 2021. ఓకే, థ్యాంక్ యూ.